నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అలా అడిగావు, బాగుంది. కార్తిక్, శ్రవణ్, వత్స. వీళ్ళందరిలో పెద్దది ఎవడు? సూపర్ క్వశ్చన్ అడిగినావు నాన్న. కార్తిక్, శ్రవణ్, ఖచ్చితంగా వీడే. వత్స. మా గ్యాంగ్ లో పెద్దవన్ నేనే నాన్న. రై, రీసెంట్ గా నువ్వు చేసిన పెద్దదో పని ఏంటి? అయ్యో నాన్నగారు, అలాంటివి ఏం లేవు నాన్న. మిషన్ నడుస్తుంది అక్కడ, నిజం చెప్పు. నేను ఏదో నవ్వచ్చు నాన్న, కానీ ఏదో పనులు ఎప్పుడు చేయలేదు. రై, మర్యాదగా చెప్తావా లేక నీ కళాఖండాలన్నీ మీ అమ్మని పిలిపించి చూపించమంటావా? ఏమే అమ్మా, వద్దు నాన్న, చెప్తాను. అంటే మొన్న కాలేజ్లో గొడవ అయితే మీ పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నారు. మా ఫాదర్కి పైల్స్ ఆపరేషన్ అయింది, రాలేడు అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకి ఫుల్ బాటిల్ ఆఫర్ ఇచ్చాను నాన్న. ఆయన తీసుకొని వెళ్ళాను. అమ్మ నా కొడక, నాకు పైల్సా? ఎంతకు దిగించావురా? మీ అమ్మ ఇప్పుడు ఏం అడుగుతాడో ఏందో. అవునరా, నిన్న రాత్రి తినడానికి రారా అంటే ఇది మూవీ చూస్తున్నాను చెప్పావు. ఏ మూవీ అది? ఓ అదా, పులిమాట్. అదేం సినిమారా? మలయాళంలో కొత్త సినిమా వచ్చిందా నా, పులిమాట్. మలయాళంలో? రేయ్, అది కదరా, పులిమడా. మిషన్ నడుస్తుంది ఏంట్రా? మిషన్ తప్పు చూపిస్తుంది ఏంటి? పులి ఉంటుంది. రేయ్, ఇదంతా కాదురా. పొద్దు నువ్వు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేం చేస్తావో పిన్ టు పిన్ చెప్పి స్పీడ్గా. రోల్ అవుతుందన్నా. రోల్ అయినా పర్లేదు, చెప్పు. దవడ వాచిపోయింది. పొద్దున్నే లేస్తా, అమ్మకు సోపేసి పాకెట్ మనీ తీసుకుంటా. అవి ఎలాగో సరిపోవు కదా. అమ్మ పోపు డబ్బులో దాచినాయి, చీర కింద దాచినాయి, బీరువాలో దాచిన డబ్బులు తీసుకొని కాలేజ్కి బయలుదేరుతా. ఫస్ట్ పీరియడ్ ఒకటి కాలేజ్కి వెళ్తారా. నేను నా ఫ్రెండ్స్ క్యాంటీన్లో కూర్చొని చాయ్ సిగరెట్ తాగుతూ వచ్చిపోయే పోర్లను గెలుకుతూ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అవడానికి కాలేజ్కి వెళ్తాడా. బంక్ కొట్టి ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పబ్జీ ఆడుతూ తలా ఇంత వేసుకొని ఒక ఫుల్లో 2 ఫుల్లో కొనుక్కొని ఫుల్గా తాగేసి నైట్ డిన్నర్ టైంకి ఇంటికి వచ్చి ఫుల్గా తిని అలా బెడ్ మీద పడుకొని ఫోన్లో ఇన్స్టా స్నాప్ ఓపెన్ చేసి పోర్లకు పులిహోర కలుపుతూ అలా పడుకుండిపోతా. ఇది నా డైలీ రొటీన్. థీఫ్ మై సన్, కాలేజీకి వెళ్ళి చదువు తప్ప మిగతా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నావు కదరా. ఇలా అయితే ఎలా బాగుపడతావురా? రేపే మీ కాలేజీకి వస్తా, నీ అంతూ చూస్తా. అమ్మో, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన సొంత విన్నాక నా మైండ్లో క్వశ్చన్ రన్ అవుతుందిరా. నేను ఇంతకన్నా ఆలోచిస్తున్నా. అమ్మో, ఇప్పుడు ఏం అడుగుతాడో ఏంటో. రై, ఆర్ యు వర్జిన్? నో, ఇలాంటి క్వశ్చన్ వేస్తే ఆ మిషన్ ఏంది, నేనే అరుస్తా. ఒక తండ్రిగా నువ్వు అలాంటి క్వశ్చన్లు అడిగినా, ఒక కొడుకుగా నేను చెప్పలేను నాన్న. నీకు దండం పెడతాను నాన్న. లై డిటెక్టర్ ఉంది కదా అని ఏది పడితే అది అడగకు నాన్న, ప్లీజ్. నువ్వు కొట్టినా పర్లేదు.